ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం అనుకోకుండా జరిగిందా? అనుకోని జరిగిందా? నాకు తెలియదు గానీ, నిన్ననే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వయాన ముఖ్యమంత్రి నుండి, ఉప ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు మతాలను, వ్యక్తులను మతం ప్రాతిపదిక దారుణంగా టార్గెట్ చేసుకుంటూ, చివరికి ఒక అమ్మాయి పెళ్లిని కూడా తప్పుగా చూపించుకుంటూ, పెళ్లి ఫోటోలు ప్రచురించుకుంటూ, ఒక కీలకమైన అధికారిని ఎప్పుడు 2025లో ఒక అధికారిని కూడా మతం ప్రాతిపదికన టార్గెట్ చేసుకుంటూ దారుణాతి దారుణమైన విద్వేషాన్ని వెదజల్లిన తర్వాత మరుసటి రోజే సుప్రీంకోర్టులో జరిగిన ఈ పరిణామం కాకతాళీయమా అంటే అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా నాకైతే తెలియదు. కానీ సుప్రీంకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియాలోనే విద్వేషపూరితమైనటువంటి పోస్టులు, విద్వేషపూరితమైన ప్రసంగాలు, మీమ్స్ తయారు చేస్తూ ఉన్నారు. వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలను నడిపేవాళ్ళు, కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, రాజ్యాంగాన్ని సమర్థిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారా? ఒక వ్యక్తిని కానీ, ఒక సమాజాన్ని కానీ కులం ప్రాతిపదికన కానీ, మతం ప్రాతిపదికన కానీ టార్గెట్ చేయడం అత్యంత అమానుషం, అత్యంత దారుణం. చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు. చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. యూజింగ్ క్యాస్ట్ ఆర్ రిలీజన్ టు ఇన్సల్ట్ సమ్వన్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బట్ హిస్ క్రైమ్ అని చెప్పింది. మీరు చేసేది నేరం. ఒక వ్యక్తినో, ఒక సమాజాన్నో మతం ప్రాతిపదికన టార్గెట్ చేసి సమాజాన్ని విచ్ఛిన్నానికి గురి చేస్తాం, రాజ్యాంగ అస్థిరతకు పాల్పడతామంటే చూస్తూ ఊరుకోం. సుప్రీంకోర్టు చాలాసార్లు మాటలు చెబుతూ ఉందిలే అని చెప్పి అనుకుంటున్నారేమో. మాటల వరకే మేము పరిమితంగా, మేము చేతల్లోకి దిగితే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అటువంటి అంతవరకు తెచ్చుకోకండి అని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా సీరియస్గా మాట్లాడింది. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఏమో తెలియదు. ఒక కేసు విచారణ సందర్భంగా కల్పించుకొని సుప్రీంకోర్టు మాట్లాడింది. రాజ్యాంగాన్ని సమర్థిస్తానని చెప్పి విద్వేషపూరిత వ్యాఖ్యల. ఒక వ్యక్తినో, ఒక సమాజాన్నో మతం ఆధారంగానో, కులం ఆధారంగానో టార్గెట్ చేస్తారా? రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటామా? సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారా? మీరు సామాజిక ఐక్యత చెడగొడతారా అని చెప్పి వాయించి పడేసింది. మన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, దానికి ప్రొటెక్షన్ ఉంటుందిలే అని తీసుకెళ్ళి రికార్డింగ్స్ అని చూపెట్టాలి కోర్టులకు కూడా. కనీసం వాళ్ళు ఏం చేయలేకపోయినా ఐడిగా అవగాహన ఉండాలి కదా. ఎంత దారుణమయ్యా మన అసెంబ్లీలో మన వాళ్ళు మాట్లాడింది. అధికారులను మతం ప్రాతిపదికన టార్గెట్ చేసి ఒక అమ్మాయి పెళ్లి ఫోటోలు కూడా దారుణంగా తప్పుగా డిస్ప్లే చేసి ముఖ్యమంత్రి ఏకంగా, ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన ఒక పొద్దుతుడు పోలాగా గాలి ఇటు తోలితే అటు ఏదో మాట్లాడు, ఆయనకు సంబంధం లేదు. మొదలెట్టినప్పుడు మాట్లాడే మాటలు, మధ్యలో మాట్లాడే మాటలు, ముగించేటప్పుడు మాట్లాడే మాటలు ఆయనకు సంబంధం ఉండదు. వాయించబడేసింది సుప్రీంకోర్టు మాత్రం.